నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆగస్ట్ 1 to 7 వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం పిల్లలకి తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి. సో ఈరోజు మనకి దాని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైరెక్టర్ న్యూనటాలజీ కిమ్స్ కడల్స్ నుంచి డాక్టర్.C అపర్ణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, అసలు ముందుగా ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది? So basically every year August 1st to 7th is being celebrated as World Breastfeeding Week. ఇది వాబా అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో ద పర్పస్ ఆఫ్ అబ్జర్వింగ్ దిస్ వీక్ యాజ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఎందుకంటే ఇట్ ఈస్ టు రీఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే తల్లిపాలకు బెనిఫిట్స్ ఏంటేంటి, వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ టు గివ్ బ్రెస్ట్ ఫీడింగ్. And number two, to give all the support that mothers require, families require to continue exclusive breastfeeding. Ante only breast milk in the first 6 months of a baby's birth. This is the purpose why we are celebrating World Breastfeeding. And this year, every year there is a slogan for World Breastfeeding Week. So this year's slogan is Breastfeeding Foundation of Life. So which is so very true. Among all the other medicines, the intervention practices available for a young child, one of the most effective things to reduce childhood mortality, infections and all other medical illnesses enti ante, that is to give one and only breastfeeding for the first 6 months of life. అంటే ఇప్పుడు ఒక బేబీ హెల్త్కి, పుట్టిన బేబీ హెల్త్కి నిజంగానే తల్లిపాలు చాలా అవసరము. అంటే ఆ తల్లిపాల వల్లే చాలా హెల్తీగా ఉంటారు మిగతా బేబీస్తో కంపేర్ చేస్తే, అంటే బయట ఫీడింగ్తో కంపేర్ చేస్తే. సో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఒక బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడం వల్ల? సో అబ్సల్యూట్లీ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఫర్ ప్రొటెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ఎనీ న్యూ బోర్న్ బేబీ. సో మనం బేబీస్కి వ్యాక్సినేషన్ ఇస్తాము, విటమిన్స్ ఇస్తాము, ఇవన్నీ ప్రాక్టీసెస్కి అయినా ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాక్టీస్ టు కీప్ అ బేబీ హెల్దీ ఎస్పెషలీ ఇన్ ద ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ ఏంటంటే దట్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇది ఎందుకు ఇలా అంటే దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాస్ టు బోత్ ద బేబీ యాజ్ వెల్ అస్ ద మదర్. మనం తల్లిపాల ప్రాపర్టీస్ అని చూస్తే ఇట్ హ్యాస్ ద మోస్ట్ హెల్దియస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ వే ప్రోటీన్. సో మిగతా ఫార్ములా మిల్క్, యానిమల్ మిల్క్ ఇవన్నీ దాంట్లో వీ హ్యావ్ అదర్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్. పర్టికులర్లీ ఆవు పాలలో చూస్తే కేసీన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ డైజెషన్ అండ్ బేబీకి కావాల్సిన అమినో యాసిడ్స్ ఇవన్నీ ఇంటేక్ ఆ కేసీన్ ద్వారా రాదు. నెంబర్ 2, ఫ్యాట్స్ వైజ్ చూసుకుంటే వీఆర్ ఆల్ హియరింగ్ అబౌట్ దిస్ డిహెచ్ఏ అని ఒక వర్డ్ మనం ఇప్పుడు చాలా వింటున్నాము. DHA అంటే డొకోసోహెక్సనాయిక్ యాసిడ్. సో దిస్ ఇస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్యాట్ విచ్ ఇంప్రూవ్స్ ద బేబీస్ IQ అండ్ ఆల్సో విజన్. సో విజువల్ అండ్ సార్ట్ ఆఫ్ రెటినల్ ఫంక్షన్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తల్లిపాల్లోనే ఆప్టిమల్ క్వాంటిటీస్లో ఉంది. సో ఇవన్నీ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుందంటే తల్లిపాలు తాపించిన బేబీస్కి, ఫార్ములా ఫెడ్ బేబీస్కి అయినా ఆరోగ్యం, ఇమ్యూనిటీ, రోగ నివారణ శక్తి అంటారు కదా, ఇమ్యూనిటీ టు కామన్ ఇల్నెసెస్, నిమోనియా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, డయేరియాస్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ నుంచి బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్ చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ ఇస్ మచ్ లెస్సర్ ఇన్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కంపేర్డ్ టు ఫార్ములా ఫెడ్ బేబీస్. నంబర్ 2, IQ. సో బేబీస్ మనకి గ్రోత్ మాత్రం బాగుంటే సరిపోదు. వీ ఆల్ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్, వీ ఆల్ వాంట్ అవర్ చిల్డ్రన్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ దిస్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. సో అగైన్ స్టడీస్లో మనం చూస్తే బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి ఇన్హెరెంట్లీ IQ, intelligence quotient, development quotient is found to be better than the children who are not given breastfeeding. So even IQ is better. And the risk of allergic illnesses, asthma, skin allergies, atopic dermatitis అంటాము, ఇట్లాంటి అలర్జిక్ కండిషన్స్కి ఉన్న రిస్క్ కూడా తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. నా అలాగే తల్లికి ఏంటేంటి అడ్వాంటేజెస్ అంటే బ్రెస్ట్ ఫెడ్ మదర్స్ త్వరగా వెయిట్ లాస్ అవుతారు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు అక్యూములేట్ అయిన ఫ్యాట్ ఇవన్నీ మనకి దే టెండ్ టు లూజ్ ది వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ దే కెన్ రెస్యూమ్ దియర్ ప్రీ ప్రెగ్నెన్సీ ఫార్మ్ ఎర్లియర్. అండ్ మెడికల్ బెనిఫిట్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ న్యాచురల్ కాంట్రసెప్టివ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వరకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఉన్న ఛాన్సెస్ యాక్చువల్లీ పోస్ట్పోన్ అవుతుంది న్యాచురల్గా.
అండ్ ఫ్యూ కాంప్లికేషన్స్ లైక్ పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ అంటాము. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్కి ఉన్న ఛాన్సెస్ కూడా త్వరగా కంట్రోల్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, ఎందుకంటే యూట్రస్ మళ్ళీ కంట్రాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ద రిస్క్ ఆఫ్ సమ్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా తల్లిపాలు ఇచ్చిన మదర్స్కి చాలా తక్కువ ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ టు ద మదర్ అండ్ టు ద బేబీ బై బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే డాక్టర్, అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్గా మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? సో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయండి, కానీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, చాలా మదర్స్ మేము చూసేటప్పుడు లైక్ దే ఆర్ ఫస్ట్ చైల్డ్ దే హ్యావ్ డెలివర్డ్. సో ఫస్ట్ టైం మదర్స్ అంటాము, ప్రైమీ గ్రావిడా మదర్స్. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ డౌట్స్, క్వశ్చన్స్. అంటే బేబీకి మా పాలు సరిపోతుందా, తల్లిపాలు ఒకటే ఇస్తే బేబీ హెల్తీగా అవుతుందా, విల్ ఐ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇనఫ్ మిల్క్, విల్ ఐ హ్యావ్ పెయిన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. This doubt is further compounded or increased when the family members and friends come and ask, are you only giving breastfeeding? Is it enough for the baby? Baby chala channaga undi. Is it enough? Why don't you give this also? Ani chala mandulu sometimes unwanted advice kuda istaru. So this increases the doubt the mother already has. First and foremost problem I would say is this lack of confidence that a lot of mothers have. So they don't have confidence, and that is because not their fault. It is because as healthcare providers, as family members, we also should support the mothers who are giving breastfeeding. The other problem which is also seen is around 30 to 40% mothers ki various types of nipple problems untai. Ante nipple flat ga undadam, sometimes inverted nipple undadam. So adi anni sort of they are structural issues to do with the formation of the nipple tissue. Most of these problems ki solutions unnai. There are ways to actually help the babies feed even in that situation. The other problem that we also see sometimes is engorgement. So excessive milk production and baby manchiga latch cheyakapovodam valla milk breast tissue lone accumulate avutadi, and because of that they develop hardness of the breast tissue. Sometimes baby sariga positioning and attachment cheyakapovodam valla sore nipples develop aate, ante nipple tissue develops some sore, because of which there may be cracks, there may be even bleeding from the nipple. So these are all the common problems that we see. There is almost never a mother who produces less milk. Kani one of the commonest perceived problem is mothers come and tell us, I am not getting enough milk. But actually speaking, naturally breastfeeding is kind of inherently made in such a way that almost every mother is naturally tuned to produce enough milk for her own baby. So this is more of a perceived problem. Inadequacy anedi perceived problem than actual problem. Okay. అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్లోని కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో ఏమైనా ఈ ప్రసూతి జోక్యం లేకపోతే ఈ సెషన్స్ అనేవి ఏమైనా యూజ్ అవుతాయా డాక్టర్? Definitely they are useful, particularly when we start early అంటే ఎప్పుడు ఇవి స్టార్ట్ చేయాలి, అవేర్నెస్ ప్రమోషన్ అమంగ్స్ట్ మదర్స్ అంటే యాంటీనేటల్ పీరియడ్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే మదర్ ప్రెగ్నెన్సీ అప్పుడే. సో డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్స్లో దే స్టార్ట్ విత్ యాంటీనేటల్ క్లాసెస్. ఇప్పుడు కిమ్స్ కడుల్స్లో కూడా మేము యాంటీనేటల్ సెషన్స్ చేస్తున్నాము. మా ఆబ్స్టెటిక్ టీమ్ డాక్టర్స్ అందరూ మదర్స్కి యాంటీనేటల్ పీరియడ్ నుంచే దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ మదర్స్ డయట్, అబౌట్ మదర్స్ హెల్త్, మదర్స్ ఎక్సర్సైజెస్, యోగా, స్ట్రెస్ రిలీఫ్, ఇవన్నీ దాంతోపాటు మనం బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ అవేర్నెస్ కూడా ప్రమోట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ మదర్ షుడ్ బి actually started on the awareness programs right from the antenatal period in order to help them to understand the importance of breastfeeding. And also it is very useful to help in identifying some of these nipple issues that we spoke about. అంటే దానికి మనం ఇంటర్వెన్షన్స్ యాంటీనేటల్ పీరియడ్ నుంచి it may not be good to start intervening because it may be associated with some other sort of effects or hormonal changes which we don't want at that phase. But identification and detection of problems varaku antenatal period nunche start cheste mothers are already ready and fully prepared and confident to start breastfeeding right from the time of delivery. Also delivery చేసేటప్పుడు కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాము. అంటే పుట్టిన వెంటనే
న్యూబార్న్ బేబీకి మదర్ దగ్గర నుంచి సెపరేట్ చేయకుండా మదర్ దగ్గరనే మదర్ చెస్ట్ పైననే బేబీకి ఉంచుకుంటే దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద మదర్స్ బాండింగ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద సక్సెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే. ఈ న్యూబార్న్ బేబీస్కి ఫుడ్ ఇచ్చే టైంలో కానీ లేకపోతే ఫీడింగ్ ఇచ్చే టైంలో కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అట్లాంటి ఉండే అపోహలు ఏంటి? So you asked a very relevant thing. So how do we start intervening right from the time the baby is born, or what are all the steps that should be done to promote the success of breastfeeding? So it depends upon largely upon the hospital staff, the confidence that the hospital staff provides. So ఇప్పుడు కిమ్స్ Cuddles లో మనం తీసుకుంటే we are a baby friendly hospital అంటాము. baby friendly hospital అంటే we take every effort to ensure that each and every baby goes home on exclusive breastfeeding. So as I told you, delivery appude we have a trained team of staff who are all present and who promote the concept of early initiation of breastfeeding. Early initiation ante every baby from the time of birth, within 1 hour of birth, the baby should be started on breastfeeding. The baby should be latched onto the mother's breast. Idi ma staff andaru, they are tuned to it and they start doing early initiation of breastfeeding for every baby who is born healthy. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ బేబీకి ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటాయి, బేబీకి ఎన్ఐసియూలో అబ్జర్వేషన్ కోసమో అడ్మిషన్ కోసమో మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మదర్స్ దే కెన్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ బ్రెస్ట్ మిల్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ దిస్ ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ కెన్ బి ప్రొవైడెడ్ టు ద బేబీ. Number 2, during everyday rounds, whenever we doctors go and see our babies, we make it a point to assess the baby's latch, the baby's feeding, and every step is taken to address any problems in positioning or attachment of the baby to the mother. So ఇది ఒక చెక్ లిస్ట్ లాగా మనం పెట్టుకొని we spend 15-20 minutes only in assessing the baby's breastfeeding capacity and to allay any questions, doubts the mother has with regard to breastfeeding. As a matter of routine, during follow-up, a thorough evaluation is done for the adequacy of breastfeeding and to remove any other doubts. So with all these interventions, we are able to achieve close to 90% rates of exclusive breastfeeding in all our babies, and each and every member in our team, దీనికి డాక్టర్స్ మాత్రం సరిపోరు. సో నర్సెస్, lactation consultants, the other support staff, all of them go around kind of spreading around this message. So early initiation of breastfeeding at the time of birth, detailed evaluation of breastfeeding during the postnatal baby rounds, and then follow-up concerns, anything to do with breastfeeding, these concerns are always addressed during the outpatient visits. మదర్ మిల్క్ పర్సంటేజ్ చాలా ఎక్సలెంట్గా చేరుకోవడానికి మీ కిమ్స్ వైద్య బృందం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తోంది, అంటే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ ఇస్తోంది? అదే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇట్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్కి మదర్ మాత్రం ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ ఉండదు. వీ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ, ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ద ఫ్రెండ్స్. సో ఆల్వేస్ when we kind of address any family who is coming to us with the mother and baby, we always involve the baby's father, so her husband, the grandparents, and we kind of reinforce the importance of breastfeeding, and we also help them in supporting the mother to reinforce her confidence in breastfeeding. So as I told you, ప్రీనేటల్ క్లాసెస్ నుంచి మేము కిమ్స్ కడల్స్లో స్టార్ట్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతాము. వీ టాక్ అబౌట్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ సూన్ ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ బర్త్, అండ్ వీ ఆల్సో హెల్ప్ మదర్స్ టు ఐడెంటిఫై ఎనీ నిపుల్ ఇష్యూస్. After the birth, we start with early skin-to-skin contact so that the success of breastfeeding improves in all the mothers, and also during every postnatal visit and also during the outpatient follow-ups, we talk to mothers and allay any concerns and stress they have about the breastfeeding. ఓకే, అయితే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 1 to 7th నడుస్తుంది, ఆగస్ట్ 1 to 7th. సో కిమ్స్ కడల్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు ఈ 1 week పాటు? సో కిమ్స్ కడల్స్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ కాన్స్టెంట్లీ రీఇన్ఫోర్స్, కాన్స్టెంట్లీ సపోర్ట్ త్రూ అవుట్ ద ఇయర్ యాజ్ డాక్టర్స్, యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. But this week's celebration is only a kind of mark as or sort of a reinforcer of the sense of dedication that our staff has to this cause. So the few programs that we are doing are, number 1, nurses ki awareness programs and oka nurses quiz organize chestunnamo. Endukante as you all know, nurses are the backbone of the healthcare system.
So in order to kind of motivate them to update their knowledge about breastfeeding, we are having a quiz for our nurses. And also we are doing outreach programs అంటే ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అండ్ మెటర్నిటీ హోమ్స్కి మా స్టాఫ్, డాక్టర్స్ అండ్ నర్సెస్ వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్, హౌ టు అడ్రస్ కామన్ ప్రాబ్లమ్స్ which may interfere with success of breastfeeding. So ఇవన్నీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాము. And we are also going to have a parents quiz. సో ఈ వారం మొత్తం అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ అటెండ్ చేస్తున్నాం ఎవరైనా సరే ఆ ఫ్యామిలీస్కి వీ విల్ హ్యావ్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్, అండ్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ క్విజ్ ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ ప్రైజెస్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ విల్ బీ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది పేరెంట్స్ హు ఆర్ కమింగ్ టు అవర్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ దిస్ వీక్. And we are also having lactation services which are provided free of cost. So any mother who is having any kind of perceived problem with breastfeeding can always approach us, and we are having trained nurses who are skilled with lactation counseling. Our services మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మదర్స్, యాంటీనేటల్ అండ్ పోస్ట్నేటల్ మదర్స్ అంటే డెలివరీ ముందు, డెలివరీ అయిన మదర్స్ అంతరకు there is a lactation comprehensive workshop that is being organized by our obstetric head Dr. Shilpi Reddy this week. So these are all some of the programs that we are going to do for this World Breastfeeding Week. అండ్ ఇంకొకటి మదర్స్కి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే మనం ఇచ్చే పాలు పిల్లలకి సరిపోతున్నాయా లేదా అనేది అందరికీ ఉండే క్వశ్చన్ అనమాట. అది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? సో ఇందులో నేను ముందు చెప్పినట్టు we need not have a doubt at all about the adequacy of breastfeeding provided the baby is passing adequate urine and the baby is gaining weight. సో ఇది చాలా వరకు మదర్స్ అవుట్ పేషెంట్ క్లినిక్స్లో మాకు అడుగుతారు, అంటే పాలు సరిపోతుందా అని మనకి తెలియదు అని. సో God has naturally gifted the ability to breastfeed to every mother, and every baby is tuned to take breastfeeding from his or her mother. So ఇది న్యాచురల్ ప్రాసెస్, దీంట్లో మనకి డౌటే రావడానికి అవసరం లేదు. అయినా కూడా if you want to really know if breastfeeding is adequate, there are 2-3 things that we can always look into it. ఒకటి వెయిట్ గెయిన్. సో యూజువలీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో పుట్టిన బేబీస్కి 15 to 20 grams per kg per day అంటాము. అంటే ఒక baby who is born say 2.5 kg, the baby is expected to gain around 20 to 30 grams weight gain per day after the first 10 days of life. So ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ adequacy. Number 2, adequate urine output. సో యూజువలీ ప్రతి ఫీడ్ తర్వాత పిల్లలు, బేబీస్, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ యూరిన్ వెళ్తారు. సో ఇఫ్ ద బేబీ ఈస్ ఫెడ్ 8 to 10 times, the baby will also pass urine 8 to 10 times in a 24-hour period. అండ్ నంబర్ 3, బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత అట్లీస్ట్ ఒక 1.5 hours మంచిగా పడుకుంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ ఇండికేటర్స్ టు నో దట్ ద బేబీ ఈస్ హ్యావింగ్ adequate breastfeeding. But as a rule, if the positioning, latching and attachment technique is adequate, breastfeeding is a natural process and adequacy doesn't have to be doubted at all. ఓకే, అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో మెయిన్ డౌట్ ఏంటంటే మదర్స్కి కోవిడ్ ఉన్నప్పుడు బేబీస్కి మిల్క్ ఇవ్వచ్చా అనేది. అంటే దీంట్లో కూడా డౌటే ఉండడానికి అవసరం లేదు. కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు దీంట్లో చాలా కాంట్రవర్సీస్ అండ్ డిస్కషన్స్ జరిగింది. బట్ ఆఫ్టర్ ద ఇనీషియల్ ఫ్యూ డేస్, universally all the organizations like the World Health Organization, Indian neonatal guidelines, antaru they kind of came up with the same recommendation. Even with active COVID-19 disease, breastfeeding is safe and breastfeeding must be recommended. ఎందుకంటే యాక్టివ్ కోవిడ్ ఇల్నెస్ ఉన్నప్పుడు కూడా మదర్స్ మిల్క్లో బేబీస్కి ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ వెళ్తుంది. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ స్మాల్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ COVID-19, the baby gets the much more numerous advantages of breastfeeding by continuation of breastfeeding during COVID-19. So there is absolutely again no doubt that mothers even with active COVID-19 infection can continue to breastfeed the babies. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్, 40 to 60 seconds సోప్తో పాటు మంచిగా హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. నంబర్ 2, ఫీడింగ్ సెషన్స్ అప్పుడు మదర్స్ ట్రిపుల్ లేయర్ మాస్క్ ఆర్ క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏరోసోల్ డ్రాప్లెట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ రెగ్యులర్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్ అంటాము. వాట్ ఎవర్ సర్ఫేసెస్ చైర్స్ ఉన్నాయి రెగ్యులర్లీ తుడుచుకుంటూ ఉండాలి. బట్ with all these small precautions,
every mother should be given the confidence that breastfeeding is absolutely safe even with COVID-19. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న ఫీడింగ్ ఇచ్చే మదర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, లేదా వ్యాక్సిన్ తీసుకున్నాక ఫీడింగ్ చేయొచ్చా, ఇలాంటి ఈ డౌట్స్ కూడా నడుస్తున్నాయి వాటికి. సో ఇప్పుడు మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 2 different అవైలబుల్ వ్యాక్సిన్స్ ఫర్ కోవిడ్, మా అందరికీ తెలుసు. సో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇనిషియలీ అగైన్ వచ్చినప్పుడు ఫీడింగ్ మదర్స్ తీసుకువచ్చా అని డౌట్స్ వచ్చాయి. బట్ కన్సిడరింగ్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్, again the national obstetric bodies have come up with a recommendation, and subsequently government of India kuda feeding mothers antaru kuda they should take COVID vaccination ani recommend chesaru. Either of the available 2 vaccines can be taken by the breastfeeding mothers. In fact, vaccination తీసుకున్న same day, even few minutes after the vaccination also the baby can be breastfed. So మనం యాక్టివ్ కోవిడ్ ఉన్నప్పుడే మదర్స్ ఫీడింగ్ ఇవ్వచ్చు అంటున్నాము. ఉన్న వ్యాక్సిన్స్ అన్ని యాక్టివ్ లైవ్ వైరల్ వ్యాక్సిన్స్ కాదు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో రిస్క్ with feeding with mothers who have been vaccinated, and in fact every breastfeeding mother should be encouraged to take the COVID vaccination. So the small risk of COVID to the newborn, if at all, also is associated with very very mild illness andi. So even if there is a small risk of infection transmission, adi manam accept chesukochu because COVID in newborn babies largely is very very mild. The benefits of breastfeeding are much more. So we should encourage all mothers with COVID to continue breastfeeding, and similarly feeding mothers can go for COVID vaccination also. డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు బేబీ బార్న్ అయ్యాక కొంచెం పథ్యం చేయాలి లేదా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలా అదంతా నిజమేనా? అవాయిడ్ చేస్తే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? సో సైంటిఫిక్ గైడ్లైన్స్ ఇవన్నీ మనం చూస్తే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని ఏం సైంటిఫిక్ రికమెండేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ద మదర్ కెన్ టేక్ A to Z వాట్ ఎవర్ food she used to take during pregnancy or before pregnancy, it can be continued during breastfeeding. In fact, every lactating mother ki normal kaina calorie and protein intake ekku undali, because milk production kostam and baby ki feeding kostam ani the mother will be spending at least 500 to 1000 calories and around 20 to 25 grams of proteins additionally every day. So this additional intake of calorie and protein must be ensured to every lactating mother. So feeding mothers antaraku lot of liquids, up to 5-6 liters of liquids ante water, కొబ్బరి నూల్, బటర్ మిల్క్, వెజిటబుల్ సూప్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ గంజి ఇలాంటి ఐటమ్స్ ఇవ్వచ్చు. ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలిడ్ ఇంటేక్ షీ మస్ట్ బీ టేకింగ్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. నార్మల్గా అయినా సీరియల్ ఆర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ కొంచెం పెంచుకోవాలి. సో రైస్ అండ్ సీరియల్ ఇంటేక్ షుడ్ బీ ఎన్ష్యూర్డ్. All vegetables including green leafy vegetables, so ఆకర్లు, all kind of vegetables must be taken. Fruits లో అన్ని రకాలు ఫ్రూట్స్ ఇవ్వచ్చు, dried fruits ఇవ్వచ్చు. Mothers who are accustomed to non-vegetarian food can continue to take the regular food that they used to take during pregnancy. So there is absolutely nothing that should be restricted or avoided during lactation. In fact, she should be encouraged to take more than normal intake so that the mother gets adequate calories and adequate proteins during lactation phase. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే పాలిచ్చే తల్లులకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలా డౌట్స్ ఉంటాయి అసలు పిల్లల విషయంలో, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ TNews.